అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ. మేనరాశి వారికి ఈ ఆగస్టు నెల 2024 సంవత్సరంలో చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఫలితాలు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి. ఇవన్నీ 4 వ్రతాలు చేయాల్సిందే. 4 కానీ 5 కానీ వస్తాయి అన్నమాట. ఈ నెలలో ఏ పూజలు వస్తాయి? గౌరీదేవ వ్రతం ఒకటి వస్తుంది. వీళ్ళు చేస్తే వీళ్ళు ముందుకు వెళ్తారనమాట. వీళ్ళు దీంట్లో ఉన్నటువంటి గ్రహస్థితి ఏంటంటే ఈ యొక్క ఆగస్టు నెలలో మనకి మీనంలో రాహు ఉన్నాడు, తర్వాత కుంభంలో శని వక్రించాడు, కన్యలో శుక్రుడు కేతువు ఉన్నాడు, సింహంలో రాహు ఉన్నాడు, బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు, కుజుడు మిథునం, గురుడు మే 1 నుంచి వృషభ రాశిలో ఉన్నాడు. ఈ కారణాల రీత్యా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. తిరుగులేదు వీళ్ళకి. నో టెన్షన్స్. పార్టీస్ పెట్టుకోవచ్చు. వీళ్ళు అంటే ఎంజాయ్మెంట్కి చాలా బాగుంటుంది వీళ్ళకి. భార్య తరపు రావాల్సినటువంటి ఆస్తి, ప్రాపర్టీసే కాకుండా ఇతర లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. వీళ్ళు మీనరాశి వాళ్ళు అత్తగారులతో మంచి స్నేహంగా ఉంటారు. వీళ్ళు ఈ నెలలో అత్తగారి యొక్క సలహాల వల్ల అత్తగారు కూడా బాగా చూసుకుంటుందన్నమాట. అండ్ ఈ యొక్క తండ్రితో గొడవలు, మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే జనరల్గా చిన్న విషయాల్లో. అలాగే మీనరాశి వారికి చక్కగా బంధువుల ఇళ్ళకి వెళ్ళడం, వీళ్ళింటికి బంధువులు రావడం, హోస్ట్గా మంచి బ్రహ్మాండమైన విందు వినోద కార్యక్రమాలు చేయడంలో ఇక మీనరాశి వాళ్ళకి తిరుగులేదనమాట. పిస్నార్తనం చేసే సమస్య లేదు. కొంతమంది, అందరూ ఉండరు, ఎక్కువ మంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్. ఆ తర్వాత వీళ్ళకి చలి ఎక్కువ వేస్తుంది ఈ నెలలో. అంటే బాడీ వాత, పిత్త, కఫ రోగాలు అని ఉంటుందన్నమాట. కానీ ఏసీ లేకపోతే వీళ్ళు ఉండలేరు. ఓ పక్క ఏసీ పెట్టుకుంటే రోగాలు వస్తాయి. ఇది పరిస్థితి. ఆ తర్వాత ఈ రైతులు ఏం చేస్తారంటే బ్రహ్మాండంగా వ్యవసాయం చేస్తారు, వేరే వాళ్ళకి దొబ్బెడతారు. ఆ విధంగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. ఇక మెంటల్ టెన్షన్స్, ప్రతిదానికి టెన్షను, ఆతృత, వెంటనే తెలుసుకోవాలన్న ఆతృత, ఆ తెలుసుకున్న తర్వాత ఆ వెంటనే వదిలేసేయడమే అన్నమాట. ప్రభుత్వ ఉద్యోగాలు కోసం వీళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్. అటువంటి వీళ్ళు సక్సెస్కి దగ్గరగా వచ్చి ఒక 2 మార్కులతో పోతుంది అనమాట. 70% అంటే 68% వరకు. ఆ విధంగా ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. ఎలాగోలాగా సాఫ్ట్వేర్ జాబులు ఎలాగోలాగా కైవసం చేసుకుంటారు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వెళ్ళేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత అందరికీ కూడా అవతలవాడు చెడ్డవాడైనా సరే ఈ యొక్క మీనరాశి వాళ్ళు వీళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. అయితే కొత్తగా సినిమా ప్రొడక్షన్స్ తీయాలని చెప్పేసి కొత్తగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సినిమా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొత్త సినిమాలు తీస్తారు. బ్రహ్మాండమైనటువంటి కలెక్షన్లు వీళ్ళు వసూలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఓడిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఓ పార్టీలో, వాళ్ళకి ఫ్యూచర్ ఏం చేయాలో అర్థం కాదు. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా, ఏం చేయాలి. కాబట్టి యూట్యూబ్లో తేరగా జ్యోతిష్కులు దొరికారని ఫ్రీగా కొడతా ఉంటారనమాట. అండ్ they will think that these astrologers will decide their future. స్ట్రాటజికల్గా ఉండండి రా, మీరు స్ట్రాటజికల్గా వెళ్ళండి అంటే జ్యోతిష్కులకు ఫోన్ కొట్టి నా జాతకం బాగుంటుందా, నేను ఏ పార్టీలో ఉండొచ్చు, వీళ్ళేం చెప్తారు. వీళ్ళు when you are in the party for 9 times, 6 సార్లు మీరు గెలిచినప్పుడు, మినిస్టర్లుగా మీరు చేసినప్పుడు ఈ జ్యోతిష్కులు మీకేం చెప్తారు అంటే మందమతులు అయిపోతారనమాట వీళ్ళు, ఈ రాశి వాళ్ళు ఈ నెలలో. ఎవరు చదువుకున్న వాళ్ళు ఎవరు చెప్పగలుగుతారు సత్తా ఎస్టిమేట్ చేయలేనప్పుడు నీకు ఫెయిల్యూర్ అనేటటువంటిది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో యూ షుడ్ బి ఏబుల్ టు అసెస్ ద క్యాండిడేట్. ఆ విధమైనటువంటి స్ట్రాటజికల్గా వీళ్ళు కనుక ఉండకపోతే ఏ రంగంలో ఉన్నవాళ్ళు, ఒక రాజకీయ రంగం అనే ఉంది, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే వీళ్ళు సక్సెస్ అవడానికి ఛాన్స్ లేదు.
ఈ మేన్ రాశి వాళ్ళకి చక్కగా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద ప్రజలకి దానం చేయాలి, లేకపోతే పేద పూజారికి అధిక పారితోషికాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉండాలి 108 times. ఇది కాకుండా జమ్మి చెట్టు చుట్టూ వీళ్ళు ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి. జమ్మి చెట్టుకి 4-5 బకెట్లు నీళ్ళు పోయాలి వీళ్ళు. ఆ తర్వాత తులసి మాలని కట్ చేసి ఆ తులసి మాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మనం వీళ్ళు శనివారం నాడు చేయాలి, మాల వేయాలి. అలాగే తిరుపతి వెళ్ళి లైన్లో నుంచోవాలి వీళ్ళు. మామూలుగా పెద్ద టికెట్లు బుక్ చేసేసుకొని పెద్ద విఐపీస్ లాగా, లేకపోతే ఏదో లెటర్లు తీసేసుకొని కళ్యాణ సేవలు చేసుకొని ఈ బిల్డప్లు వద్దు. ఒక ఆర్డినరీ లే పర్సన్గా లైన్లోకి వెళ్ళి నుంచొని ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం కనుక చేసుకున్నట్లయితే వీళ్ళకి మనసులో అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. ఈ మీనరాశి విద్యార్థులు ఉన్నారు, వీళ్ళు చాలా జాగ్రత్తగా చదవాలా, లేకపోతే ఫెయిల్ అయిపోతారు. ఇప్పటికే బ్యాక్లాగ్స్ ఉండిపోయినాయి, 2 సంవత్సరాలు బ్యాక్లాగ్లు వదిలేసుకున్నారు, తల్లిదండ్రులను ఎదిరించేస్తున్నారు. వీళ్ళు మొత్తం సర్వభ్రష్టత్వం అయిపోయేటటువంటి టైం వచ్చేస్తుంది అనమాట కుంభరాశి వాళ్ళకి. పిల్లలు కనుక సరిగ్గా చెప్పిన మాట వినకపోతే వీళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళు బాగా గారాలు పెట్టేస్తున్నారు. వీళ్ళకి ఏ ఊరు కావాలితే ఆ ఊరు దగ్గరుండి తీసుకెళ్ళి చూపించేస్తున్నారు అనమాట. కాబట్టి ఈ విధంగా కనుక ఈ గారాభం కనుక ఇది అయితే ఇప్పుడు అసలే ఏలినాటి శని ఇప్పుడు ఎందుకు పనికిరాడు. వీళ్ళేమో ఫోన్లు ఇచ్చేస్తున్నారు గారాలకి. ఇదంతా రాహు ఎఫెక్ట్ వాళ్ళు అనమాట. ఈ నెలంతా కూడా వీళ్ళు పుస్తకాలు తీసి చదవరు, అమ్మాయిలతో గర్ల్ ఫ్రెండ్స్తో మామూలు చాటింగ్ అనమాట స్టూడెంట్స్ అంతా కూడా. సో ఫోన్లు ఎవడమయ్యా ఇమ్మన్నాడు? పేరెంట్స్ చక్కగా అబ్జర్వేషన్లో ఉండాలి వీళ్ళు. ఆ తర్వాత వీళ్ళకి ఏంటంటే ఏమన్నంటే పేరెంట్స్ వస్తే చదువుతున్నాను కదా అని ఎదురు తిరిగేసి వీళ్ళు బేభత్సాలు సృష్టిస్తారనమాట. ఇరగదీసేయాలన్నమాట ఇటువంటి స్టూడెంట్స్ని. ఈ మేన్ రాశి స్టూడెంట్స్ని ఇరగదీసేయాలి పేరెంట్స్. ఏళ్ళే పేరెంట్స్ని ఇరగదీసేలాగుంటే ఇంకేం చేస్తారు? వ్యాపార భాగస్వాములు. నీ పిఎల్ నీకు ఎలా ఉండాలా? నువ్వు చెప్పినట్టు వినాలా. నువ్వు చెప్పినట్టు వినకుండా నిన్ను డామినేట్ చేసేస్తే ఎట్లా? అలాగే నీ పెళ్ళం ఎలా ఉండాలా? నువ్వు చెప్పినట్టు వినేటట్లు ఉండాలా. ఏలినాటి శనిలో అన్ని రివర్సల్ అనమాట. అందులో ఎవరికి రా నాయన ఎక్కువ ఎఫెక్ట్ అంటే ఈ మేన్ రాశి వాళ్ళ మీదే ఎఫెక్ట్ పడిపోద్ది. మేన్ రాశి వాళ్ళు పెళ్ళాలి, ఎవరు మాట వినరు. మేన్ రాశి వాళ్ళు పియ్యాలి, రోజు రిపోర్టింగ్ చేయరు. వీడే ఏమైనా వచ్చినాయి రోజు కాల్స్ వీడు చేసుకోవాలి. తర్వాత మేన్ రాశి వాళ్ళు ఏమో వాళ్ళ పిల్లలంటే చిన్న పిల్లలు అనుకుందాం. మరి పేరెంట్స్ కూడా బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడేసుకుంటూ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏలినాటి శనిలో ఎలా ఉంటుందంటే నాయన వీళ్ళకి సర్వభ్రష్టత్వం అన్నమాట. మొత్తం ఉన్న డబ్బులు ఉన్న తెలివి అన్నీ పోగొట్టేస్తాడు శనీశ్వరుడు. తర్వాత మేము చదివేసుకున్నాం, మేము మాస్టర్స్ చేసేస్తాం, లండన్ జపాన్ కెనడా ఏ నడవవు, తోలు తీసేస్తాడు శనీశ్వరుడు ఏలినాటి శని టైంలో. అందువలన మనకి ఈ యొక్క కూరగాయలు అమ్ముకునేటటువంటి వాళ్ళకి చాలా అనుకూలమైన టైం ఉంది. చేపలు అమ్ముకొని మొత్తం 3 బిల్డింగులు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ నెలలో చక్కగా ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్రం సెంట్లు అమ్ముకొని నా కళ్ళ ముందు ఒకడు బాగుపడిపోయాడు. వాడు సినిమా యాక్టర్లకే అమ్ముతాడనమాట. రవివర్మ గారని చెప్పేసి ఆయన డీసీపీగా వెస్ట్ జోన్లో చేశారు. అబ్బా నేను సినిమా ఒక సెంట్ బాటిల్ ఇచ్చాడు ఈయన నా ఎదుర్కొండగానే. అబ్బా సినిమాల వాళ్ళకి బాగానే సంపాదిస్తున్నావా అంటే, ఏంటి ఈ సెంట్ బాటిల్ మీద వీడికి ఏమొస్తుంది, ఈయన సారెలా అంటున్నారని నేను అనుకున్నా. వాడు 2 సంవత్సరాలు తిరగకుండా 4 అంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు. కాబట్టి ఈ యొక్క మీనరాశి వాళ్ళకందరికీ కూడా చార్టెడ్ అకౌంటెంట్లు, లాయర్లు, డాక్టర్లు, సొంతంగా ప్రొఫెషనల్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళంతా కూడా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. యూట్యూబర్స్ ఉంటారు, యూట్యూబర్స్ అవినాష్ ఇలా కొంతమంది ఉన్నారు చూడు, వాళ్ళంతా తెగ సంపాదించేస్తారనమాట. కొంతమంది ఉంటారు కదా ఏలినాటి శనిలో, వీళ్ళని తోలు తీసేస్తారనమాట. అంటే ఈ విధంగా ఏలినాటి శనిలో అప్స్ అండ్ డౌన్స్ అనేటటువంటివి ఉంటాయి. తర్వాత జ్యోతిష్యం అంటే మాకే తెలుసులే అన్నట్టు వీళ్ళు, ఈ విద్య అంటే సైన్స్ అంటే మాకే తెలుసు అన్నట్టు కొంచెం ఏలినాటి శనిలో బ్రెయిన్ పనిచేయదు కదా. ఇట్లాగా ఈ యొక్క విద్యార్థులు కానీ ఇందులో ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి కౌన్సిలింగ్లో జరుగుతున్నప్పుడు వీళ్ళు కోరుకున్న సీట్లు రావాలని వెళ్తారు. అక్కడ వాళ్ళు చెప్పిన రూల్స్ వింటేనే కదా వీళ్ళకి ఇస్తారు సీట్లు. ఏమీ చేయరనమాట.
అడ్డదిడ్డంగా ప్రవర్తించడానికి చూస్తారు, తీసేసి నార తీసేస్తే అప్పుడు సైలెంట్గా వచ్చి వీళ్ళంతా కూడా మీన రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా వింటారనమాట. అంటే స్వీట్గా మనం చెప్పకూడదు ఎవరికి కూడా, కష్టపడరు, డబ్బులు కావాలా. మీన రాశి వరకు ఇప్పుడు కోట్లు వచ్చే రోజులు టైం ఉంది ఇప్పుడు. ఏది మరి అంటే నాకు కోట్లు రాలేదేంటి గురుగారు అని అడుగుతారు. నువ్వు కష్టపడి పని చేస్తే వస్తుంది, దుప్పటి కప్పుకొని పడుకుంటే వస్తుందా? మనం ఒక స్ట్రాటజికల్గా వెళ్ళాలి. అంటే చెప్పేవాడు శాస్త్రాన్ని బేస్ చేసుకొని మనం చెప్తాం. ఇది ఆషామాషి వ్యవహారం కాదు, డివైన్ ఇంటర్వెన్షన్. దేవుని యొక్క డ్యూటీలోకి ఇంటర్ఫియర్ అయిపోయి మనం వాళ్ళ యొక్క భవిష్యత్తులోకి దూరేసి వాళ్ళకి ఏం జరగబోతుందో, వాళ్ళకి ఏ యాక్సిడెంట్లు జరుగుతుందో ఇవన్నీ కూడా మనం తీసుకొచ్చి చూసి చెప్తాం అన్నమాట. సో ఇట్స్ ఎ వెరీ టిపికల్ జాబ్ అనమాట. సో మీన రాశి వాళ్ళకి ఈ అకల్ట్ సైన్సెస్, మిస్టిక్ సైన్సెస్ మీద శ్రద్ధ ఈ నెలలో పెరిగిపోతుంది. వద్దంటే గంటలు గంటలు వీళ్ళు ఉపన్యాసాలు దంచుతారు, వద్దంటే గంటలు గంటలు పరిశ్రమ చేస్తారు నాయన. ఈ నెలలో చాలా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు వీళ్ళు మీన రాశి వాళ్ళు.